కళ్యాణం జరుగుతుంది. లైవ్ లో చూద్దాం. మీరు 8 దిక్కులకి వెళ్ళి ఒక అమ్మాయిని చక్కగా వెతుక్కురండి అబ్బాయికి అని వాళ్ళు వెతుక్కుని వచ్చిన తర్వాత ఫలానా చోట ఫలానా అమ్మాయి ఉన్నది, ఆవిడ ఈ గోత్రంలో ఇలాంటి వంశంలో పుట్టినటువంటిది, ఆవిడ ఇలాంటిది అని చెప్పడంలో ఈ గోత్ర ప్రవరలు అనేటువంటివి ఇక్కడ పఠించడం జరుగుతూ ఉన్నది. భద్రాచల క్షేత్రంలో వెలసినటువంటి రామచంద్రమూర్తి ఆయన స్వయం వ్యక్తమూర్తి. రామావతార పరిసమాప్తి తరువాత భద్రుడు అనేటువంటి మహర్షి చేసినటువంటి తపస్సుకు మెచ్చి వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణుడే ఆయన ముందు శంఖచక్ర ధనుర్బాణధారి అయి అక్కడ వైకుంఠంలో ఉండేటువంటి లక్ష్మీదేవి సీతమ్మగాను అక్కడ ఉండేటువంటి ఆదిశేషుడు లక్ష్మణస్వామిగాను అనుసరించి రాగా ఆ సీతాలక్ష్మణ సహితుడై చతుర్భుజ రాముడుగా ఆ భద్రమహర్షి ముందు సాక్షాత్కరించాడు. భద్రమహర్షి ఆ స్వామిని కోరుకున్నాడు, స్వామి నువ్వు నాకు దర్శనమిచ్చినటువంటి రూపంతో నిరంతరం నా శిరస్సు మీద ఉండి భక్తులందరినీ కూడా అర్చామూర్తిగా అనుగ్రహించవలసిందని ప్రార్థిస్తే అప్పుడు ఆ స్వామి ఆ భద్రమహర్షిని ఒక కొండగా మార్చి ఆ కొండపై ఇక్కడ స్వయం వ్యక్తంగా ఆవిర్భవించి ఉన్నాడు అని అంటారు. ఈ క్షేత్ర పురాణం ఆ విధంగా చెప్తున్నది. కనుక ఇక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తిని విభవమూర్తిగాను అర్చామూర్తిగాను భావించేటువంటి రెండు భావనలు మనకు కనిపిస్తాయి. ఇలా అర్చామూర్తిగా ఉండేటువంటి ఈ స్వామిని పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అర్చామూర్తికి చెప్పవలసినటువంటి గోత్రములను ఇక్కడ స్వామికి ఇక్కడ వినిపిస్తారు. ఇక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తి అనంత వేదాధ్యాయినే, అంటే వేదములు అనంతమైనటువంటివని చెప్తున్నాయి. భరద్వాజుడు అనేటువంటి మహర్షి చాలా కాలం వేదములన్నీ అధ్యయనం చేయాలని ప్రయత్నించినా అనంతములు వేదములను తెలుసుకొని అది మన వల్ల సాధ్యం కాదనుకున్నట్టు ఆయన. కనుక అలాంటి అనంత వేదం అనంతావే వేదా ఆహా అని వేదములు అనంతములు, అటువంటి అనంత వేదాధ్యాయి భగవంతుడు రామచంద్రమూర్తి. అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార చిరచిదీశ్వర విభాకార సాకార పరవ్యూహ విభవ అంతర్యామ్యర్చావతార స్వరూపాయ అంటూ అటువంటి ఋషులందరూ కూడా ఇక్కడ స్వామికి రామచంద్రమూర్తికి ఉండేటువంటి ఋషులు 5 ఋషులు వారు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి 5 ఋషులతో కూడినటువంటి అచ్యుత గోత్రాన్ని కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి అని రామచంద్రమూర్తి యొక్క గోత్ర ప్రవరలు పఠించారు. ఇక సీతమ్మ వారు కూడా ఆ రాముడికి తగినటువంటిదిగా ఉండాలి కదా, అందుకని సీతమ్మ వారి గోత్రం ఏమిటి అని అంటే ఆవిడ గోత్రం సౌభాగ్య గోత్రం అని అన్నారు. ఆవిడ సీతమ్మ వారు చతుర్వేదాధ్యాయిని, 4 వేదములుగా ఉండేటువంటి వాటిని అధ్యయనం చేసినటువంటి ఆవిడ. ఈవిడకు ఉండేటువంటి ఋషులు 3, చిదచిదీశ్వర త్రయా ఋషయ, చిత్తు అచిత్తు ఈశ్వరుడు అనేటువంటి తత్వములు ఏవైతే ఉన్నాయో ఆ తత్వములనే ఋషులుగా కలిగినటువంటి గోత్రం సౌభాగ్య గోత్రం. అటువంటి సౌభాగ్య గోత్రోద్భవి అయినటువంటి సీతా మహాలక్ష్మి ఇక్కడ వధువుగా ఉన్నది. కనుక ఈ వధూవరులిద్దరి యొక్క గోత్రములను చక్కగా ఈ 8 దిక్కులలో ఉండేటువంటి బ్రాహ్మణోత్తములు వచ్చి పఠించి వారిద్దరి కళ్యాణానికి సన్నద్ధం చేసి అందరి చేత అనిపించారు దాస్యామి అని. దాస్యామి అని అంటే మేమంతా కన్యాదాతలుగా ఉండి ఈ సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి మేము కన్యాదానం చేస్తున్నాము అని ఇక్కడ మనందరి చేత. ఇక్కడ దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అంటారు. ఇక్కడ ఇంకొక విషయం, రామచంద్రమూర్తి ఒక్కడే ఇక్కడ పురుషుడి వైపున ఉండేటువంటి వాడు, ఆయన వైపు ఎవరం లేము. మనమందరం ఎవరు అంటే ఆడపెళ్లి వాళ్ళమే మనమంతా కూడా. కనుక మనమంతా కూడా సీతమ్మ వారి పక్షంలోనే ఉండి సీతమ్మ వారిని కన్యాదానం చేస్తున్నాం మేము అని అంటారనమాట. కనుక దాస్యామి అని అందరి చేత అనిపించి ఆ గోత్ర ప్రవరలను ఇక్కడ అర్చక స్వాములు పఠించారు. ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని అర్చక స్వాములు సుగంధనానులిప్య తండులోపరినిధాయ అర్యమణం సోమం రాజామిద్భ్యాం మంత్రాభ్యామిభిమంత్రియ ఓం అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాచం విష్ణుగుం సరస్వతీకుం సవితారం చ వాజినం సోదభగం రాజాం వరుణభద్రమన్వారభామహే ఆదిత్యాను విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం యోత్రాధిదేవతాజై
శ్రీ మహాలక్ష్మ్యై నమః ఆవాహయామి. ఓం ఐం హ్రీం శ్రీం త్రిజై నమః. విష్ణోరాడమతీతమంత్రేణ ప్రతిధరమభిమంత్ర్య. ఓం విష్ణోరాయణమసి విష్ణో పృష్ఠమసి విష్ణోస్నేత్రే స్థో విష్ణోస్యోరస విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. మంత్రేణ యజ్ఞోపవేతమంత్ర్య. ఓం గంధద్వారాంగురాధర్షాన్ నిత్యవిష్టాంగరీషీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. యజ్ఞోపవేతాధిష్టాన దేవతా చ శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆవాహిత శ్రీమన్నారాయణాయ నమః. శ్రీ మహాలక్ష్మ్యై నమః. అర్ఘ్యం సమర్పయామి, గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దేవం చ సందర్శయామి. ఓం మహామనందాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా. ఓం ఉద్దేక్యస్వజాత వేదో పఠన్నమ రామదాస గోవింద గోవింద. ధూపదీపానంతరం శుద్ధాత్మనీయం సమర్పయామి, పుష్పైః పూజయామి. ఓం కేశవాయ నమో నారాయణ మాధవానం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. వాసుదేవాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. మధోక్షరాయ నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీం శ్రీజై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీలాయ నమః. ఆవాహిత శ్రీమన్నారాయణాయ నమః. శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఫలనివేదనం సమర్పయామి. ఓం ప్రోక్ష్యాపరిహృత్య నివేద్య ఓం 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 హం 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 ఇదమిదమిదం గృహాణ స్వాహ. తాంబూలం సమర్పయామి. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. యథాస్థానం ప్రతిష్ఠా మూర్తేశ్వరవాసాదయా సాదయా క్షమస్వ. తతః వందే రాజేతి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః కటిస్థానే యోక్త్రధారణం కృత్వా